బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. ఒకే ఒక్క సంవత్సరంలో $42 బిలియన్ అంటే అక్షరాల 3.5 లక్షల కోట్లు అడుక్కొని సంపాదించారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో ఇదేలా సాధ్యం రాబాయ్ అంటారా? పాకిస్తాన్లకు మాత్రమే ఇది సాధ్యం. వీళ్ళు ఆ దేశ జీడిపిలో దాదాపు 13 నుంచి 15% అడుక్కొని సంపాదిస్తున్నారు. సో మరి ఇది ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ తర్వాత పాకిస్తాన్లకు జరిగినటువంటి షాక్ ఏంది? సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీడియో లోపలికి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం పాకిస్తాన్ను ఎక్కువగా ఆదరించే దుబాయ్, సౌదీ లాంటి దేశాలు సో వాళ్లకు వీసాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి, వీసాలను బ్యాన్ చేస్తున్నాయి. సో ఎందుకంటే మనము ఇన్ని రోజులు చాలా రకాల స్కామ్ చూసాం. కాకపోతే ఇక్కడ ఒక బెగ్గింగ్ స్కామ్ అనేది నడుస్తుంది, బెగ్గింగ్ మాఫియా. సో ఇప్పుడు మన ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో చిన్న చిన్న కన్సల్టెన్సీలు ఉంటాయి. సో వీళ్ళు వేరే దేశాలతోని టైఅప్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళి ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకొని వాళ్ళతో ఇంటర్వ్యూలు కండక్ట్ చేయించి సో వీళ్ళకి అన్ని పేపర్స్, డీటెయిల్స్ అన్ని రెడీ చేసి వీసాలు ఇచ్చి సో వీళ్ళను వేరే దేశం పంపిస్తుంటారు. సో దీంట్లో ప్రస్తుతం ఒక మాఫియా ఎంటర్ అయింది, అదే బెగ్గింగ్ మాఫియా. సో పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఎట్లుందంటే సో ఇక్కడ వీళ్ళు ఈ బెగ్గింగ్ మాఫియా ఏం చేస్తుందంటే చాలా మంది ముసలి వాళ్ళని కావచ్చు, ఒంటరిగా ఉన్నటువంటి మహిళను కావచ్చు, వికలాంగులను కావచ్చు, సో వీళ్ళను రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. ఎందుకు అంటే ఏ డ్రైవింగ్ కోసమో, లేకపోతే ప్లంబింగ్ కోసమో, లేకపోతే క్లీనింగ్ కోసమో, సూపర్వైజర్ల కోసమో కాదు, అడుక్కోవడానికి బెగ్గర్స్ను వీళ్ళు రిక్రూట్ చేసుకొని వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఎట్లా అంటే మామూలుగా దుబాయ్, సౌదీ లాంటి దేశాలలో సో అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏదైతే అరబ్ ఉంటుందో సో అరబ్లో కొన్ని పదాలను వీళ్ళకు నేర్పించి ఎట్లా అడుక్కోవాలి, ఏమేం చెప్పాలని పూర్తి డీటెయిల్స్ ఇచ్చి సో వీళ్ళకు అంటే మామూలుగా పాకిస్తాన్ నుంచి వెళ్ళి దుబాయ్ కానీ సౌదీ లాంటి దేశాలకు వెళ్ళడానికి 1 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చును పెట్టుబడిగా పెట్టి ఈ మాఫియా వీళ్ళను వేరే దేశాలకు పంపిస్తుంది. ఏ దేశాలు? దుబాయ్, సౌదీ, కువైట్ లాంటి దేశాలు, మస్కట్ లాంటి దేశాలు. సో అక్కడికి వెళ్ళినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మసీదుల దగ్గర, తర్వాత మదర్సాల దగ్గర, ఏదైతే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల దగ్గర వెళ్ళి వీళ్ళు అడుక్కుంటూ ఉంటారు. సో ఏమనంటే మామూలుగా అల్లాకే నామ్ పే అనో, లేకపోతే మీకు జన్నత్ మిలేగానో, ఇట్లా రకరకాల పదాలు చెప్పి, లేకపోతే మేము గరీబ్లమనో, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని రకరకాల కార్డ్స్ చూపిస్తూ వీళ్ళు వాళ్ళను మభ్య పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. 2024 డిసెంబర్ నుంచి వెళ్ళి దుబాయ్లో చాలా వరకు అయితే ఈ దుబాయ్ దేశము పాకిస్తాన్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది. సో మీ దేశ పౌరులు చేయబట్టి మా దేశంలోకి వచ్చే వేరే వేరే దేశాల నుంచి వస్తుంటారు కదా విదేశానికి చూడడానికి, లేకపోతే ఎంజాయ్మెంట్కు వచ్చిన వాళ్ళ దగ్గర సో వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఇరిటేట్ చేస్తున్నారు. సో అందుకోసమని దుబాయ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని బెదిరిస్తారు, ఏమనంటే జర అదుపులో పెట్టుకోరని చెప్తారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు చూసి చూడండి డిష్ పెడుతారు. ఎందుకంటే 13 నుంచి 15% వాళ్ళ జీడిపి ఈ అడుక్కునే వ్యవస్థ వల్లే వాళ్ళ కాపాడుతుంది. అంటే ఇదొక్కటే మెయిన్ కారణం. సో ఇంకేమున్నాయి వాళ్ళ దగ్గర ఇన్కమ్ సోర్సు? ఇప్పుడు ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, నవాజ్ షరీఫ్ కావచ్చు, లేకపోతే షాబాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళు ఇంటర్నేషనల్గా అడుక్కుంటుండే. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆఖరికి బంగ్లాదేశ్ సో అదే తిండికి దిగాలని లేనటువంటి దేశము, దాని దగ్గరకు పోయి కూడా సో మా దేశంలో సిచ్యువేషన్ ఇట్లుంది, కొన్ని ఫండ్స్ ఇవ్వండి, లేకపోతే కొన్ని లోన్స్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళే అడుక్కుంటున్నారు. సో మరి ఈ నాయకులను అంటే దేశ ప్రధానులను వీళ్ళు ఇన్స్పైరింగ్గా తీసుకున్నట్టున్నారు. సో మొత్తం మీద ఈ మాఫియా వీళ్ళ ద్వారా ఈ అడుక్కునే వ్యవస్థను తయారు చేసింది. సో ఇంకొకటి ఏంటంటే ఓన్లీ దుబాయ్ కాదు, ఇప్పుడు 2024 డిసెంబర్లో దాదాపు ఇప్పుడు సౌదీ ఏదైతే మసీద్ ఉంటుందో సో దాని ముంగట 5,000 మంది పాకిస్తాన్ బెగ్గర్స్ను వీళ్ళు 2024లో వాళ్ళని ఎల్లగొట్టిరు దేశం నుంచి వెళ్ళి. సో ఇక్కడ మరి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఇట్లా సంపాదిస్తారంటే ఇప్పుడు హజ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళు మామూలుగా ఏంటంటే ఆ రంజాన్ మాసంలో వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు, దేవుని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు, ఈ దానాలు చేయాలి, ధర్మాలు చేయాలని చెప్పి ఫుడ్ ఇవ్వడం కావచ్చు, పైసలు ఇవ్వడం కావచ్చు, ఏదైనా వస్తువులు ఇవ్వడం కావచ్చు, ఇలా చాలా చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో వీళ్ళు వెళ్ళి ఏదో ఒక కారణాలు చెప్పి అడుక్కుంటారు. మామూలుగా ఒక వ్యక్తి రంజాన్ టైంలో ఇదే అడుక్కొని సౌదీలో 22 లక్షలు సంపాదించాడు. సో పోలీసులు ఒక బెగ్గర్ను అరెస్ట్ చేస్తే సౌదీలో ఇదే మసీద్ దగ్గర సో అతను 3 రోజుల్లో 14,000 సౌదీ రియాల్స్ సంపాదిస్తాడు. అంటే మన ఇండియన్ మనీ ప్రకారం 3.5 లక్షల రూపాయలు. అంటే ఒక్కొక్క డాక్టర్ కూడా రోజుకు ₹1,00,000 ఉండేది, కానీ ఈ బెగ్గరు దాదాపు రోజుకు 1,00,000 నుంచి 1,20,000 సంపాదించాడు. సో ఇలా సంపాదించినటువంటి ఈ డబ్బును వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మాఫియాకు
హవాలా ద్వారా డబ్బులు పంపిస్తూ ఉంటారు. సో అది దాన్ని వాళ్ళు రొటేట్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అయితే ఈ బెగ్గింగ్ కాదు, బెగ్గింగ్తో పాటు వ్యభిచారం లాంటి వృత్తుల్లో, తర్వాత మసాజ్ సెంటర్లో, ఇంకా ఇల్లీగల్ బిజినెస్లో వీళ్ళు బుర్కా వేసుకొని మామూలుగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దీంతో పాటు పాకిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి యువత అక్కడ డ్రగ్స్ సప్లై చేయడం, తర్వాత ఈ స్పిరిట్ లాంటిది, అంటే మామూలుగా మనకు ఇండియాలో నాటుసారా ఎట్లనో అక్కడ సౌదీ లాంటి దేశాల్లో, దుబాయ్ లాంటి దేశాలు ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి శ్రీలంక నుంచి వచ్చినటువంటి స్పిరిట్ను ఒక నాటుసారా లాగా అక్కడ తాగుతూ ఉంటారు. అంటే మామూలుగా అక్కడ ఒక 20-25 వేలకు పనిచేయడానికి వెళ్ళినటువంటి కన్స్ట్రక్షన్ లేబర్స్ కావచ్చు, లేకపోతే క్లీనింగ్లో చేసే లేబర్స్ కావచ్చు, వీళ్ళు తక్కువ అమౌంట్కి దొరికే ఇలాంటి మద్యాన్ని వాళ్ళు సేవిస్తారు. కాబట్టి అది స్లో పాయిజన్ లాగా మనిషిని చంపేస్తుంది. సో ఇలాంటి స్పిరిట్లను కూడా వాళ్ళు డ్రగ్స్ను కూడా సప్లై చేస్తూ ఉన్నారు. దొంగతనాలు, దోపిడీలు అయితే చాలా జరుగుతాయి. సో చాలా మంది పట్టుబడతారు, జైలు ఉంటారు, తర్వాత మళ్ళీ పంపించడం జరుగుతుంది. సో దీంతో పాటు పాకిస్తాన్లో చేసినటువంటి డిగ్రీకి సౌదీ లాంటి దేశాలు, దుబాయ్ లాంటి దేశాలు ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి డిగ్రీ పట్టుకొని వచ్చినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళకు సరైనటువంటి కమ్యూనికేషన్ ఉండదు. ఏదైతే పని మీద వస్తుందో, డాక్టర్ అయితే డాక్టర్ కావచ్చు, లేకపోతే ఇంజనీర్ కావచ్చు, ఏది కానీ, సో దాంట్లో వీళ్ళకి ఏమాత్రం నాలెడ్జ్ ఉండదు. సో మరి ఇలాంటి వ్యక్తులకు పాకిస్తాన్ యూనివర్సిటీలు ఎట్లా మరి వాళ్ళకు డిగ్రీలు ఇస్తున్నా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏమంటారు అంటే, అరే మీ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, మీ వాళ్ళు మాకు అద్దే వద్దు. సో మేము వేరే దేశం నుంచి, అంటే మామూలుగా భారత్ కావచ్చు, నేపాల్, చైనా లాంటి దేశాల నుంచి మేము తెచ్చుకుంటాం కానీ, సో మీ పాకిస్తాన్ వాళ్ళు మాకు వద్దే వద్దని చెప్పి ఈ దేశాలు అయితే వీళ్ళకు వీసాలు ఇష్టడానికి ససెమిరా వద్దని చెప్తున్నాయి. ఏదైతే ఈ గ్రీన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఉంటారో, గ్రీన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళని వీళ్ళైతే అసలుకే అలౌ చేస్తలేరు. కాకపోతే బ్లూ పాస్పోర్ట్ ఉండి డీసెంట్గా వర్క్ చేసుకునే వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. సో పోను పాకిస్తాన్ లాంటి దేశాన్ని పూర్తిగా వీళ్ళు బ్యాన్ చేసే దిశగా అయితే వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు.